హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. సో ఈరోజు వచ్చేసరికి మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే ఒక ఇండికేటర్ మీద సింపుల్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని కూడా చెప్పొచ్చు. మీరు ఎనీ సెగ్మెంట్లో అయినా, మీరు డెరివేటివ్ ఆర్ ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్లో అయినా ఆర్ మీరు కమోడిటీ ఎనీ సెగ్మెంట్లో అయినా ఈ సింపుల్ స్ట్రాటజీ యూజ్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది ఎంత సింపుల్ స్ట్రాటజీ. అండ్ ఆల్సో ఒకే ఇండికేటర్ అది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మార్కెట్లో ఆల్రెడీ ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ లైన్స్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అండ్ ఆల్సో ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవడం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి చార్టింగ్ అనేది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలో అండ్ ఆల్సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఎలా డ్రా చేయాలో కూడా తెలియదు. సో వాళ్ళకి ఈ ఇండికేటర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఆటోమేటెడ్, మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అనేది ఆటోమేటెడ్ ఇండికేటర్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. మా వీడియోలో వెళ్ళే ముందు మా ఛానల్ నుంచి ఇలాంటి స్ట్రాటజీ వీడియోస్ ప్రతి వారం మీ ముందుకు వస్తుంటాయి. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు TradingView.comలో మీకు చెప్పబోతున్నాను. TradingView.com అనేది బెస్ట్ చాటింగ్ ప్లాట్ఫామ్. ప్రపంచంలో చాలా పాపులర్ అండ్ ఆల్సో చాలా బెస్ట్. మనకి ప్రజెంట్ మన బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు చాటింగ్ ప్లాట్ఫామ్స్. అవి వచ్చేసరికి కొంచెం లాగింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో లాగింగ్ అంటే సెకండ్స్ లేట్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసరికి కొంచెం ఎక్యురసీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో సెకండ్ బై సెకండ్ మనకి అప్డేట్ ఇస్తుంది TradingView. అండ్ ఆల్సో ఇంకోటి TradingViewలో బెస్ట్ ఏంటంటే మల్టిపుల్ ఇండికేటర్స్, కొన్ని వేల ఇండికేటర్స్ ఉంటాయి. బట్ మన బ్రోకరేజ్ ప్రొవైడర్స్, మీరు ఏంజిల్ బ్రోకర్ అయినా తీసుకోండి ఆర్ మీరు LS Blue అయినా ఆర్ ఎనీ బ్రోకర్ అయినా తీసుకోండి, వాళ్ళు లిమిటెడ్గా అంటే కొన్ని ఇండికేటర్స్ ఇస్తారు మనకి చాటింగ్లో యాడ్ చేసుకోవడానికి. బట్ TradingView అనేది మీరు మల్టిపుల్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో రీసెంట్లీ చాలా పెద్ద బ్రోకర్, ఏంజిల్ బ్రోకర్ అయినా LS Blue అయినా అప్స్టాక్ అయినా ఫైర్స్ అయినా TradingViewతో టైఅప్ అవుతున్నారా. సో అంత పాపులర్ అని చెప్పొచ్చు ఈ వెబ్సైటు. టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవడానికి ఇది బెస్ట్ వెబ్సైట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో మీరు మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది, ఎటువంటి ఛార్జెస్ ఉండదు. ఇక్కడ వచ్చేసరికి మీకు 3 ఇండికేటర్స్ వరకు ఫ్రీగా ఉంటుంది. 3 కంటే ఎబోవ్, ఒకే చార్ట్లో 3 కంటే ఎబోవ్ ఇండికేటర్స్ యాడ్ చేయాలంటే మాత్రం మీకు మంత్లీ ఇంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బట్ 3 ఇండికేటర్స్ వరకు ఫ్రీ ఉంటుంది. 3 ఇండికేటర్స్ ఎనఫ్. సో మీరేం లేదు, వెబ్సైట్లోకి వెళ్ళి మీరు www.tradingview.com కొడితే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. సో మీరు మీ మెయిల్ ఐడితో అకౌంట్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. చెప్పానుగా 3 ఇండికేటర్స్ వరకు ఫ్రీ. 3 కంటే అబోవ్ కావాలంటే మాత్రం మనీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఈ వెబ్సైట్ వచ్చేసరికి మీకు ల్యాప్టాప్లో వచ్చేసరికి ఇలా ఉంటుంది. వెబ్సైట్లో ఓపెన్ చేసుకో ఆర్ యాప్ కూడా ఉంది. TradingView.com అనే యాప్ కూడా ఉంటుంది. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి TradingView అని కొడితే మీకు అక్కడ యాప్ కూడా ఉంటుంది. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లో, ల్యాప్టాప్ లేని వాళ్ళకి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. ఇక్కడ వచ్చేసరికి నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, HDFC, కోలి, విప్రో 3 స్టాక్స్ యాడ్ చేశాను. 2 ఇండెక్స్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ యాడ్ చేశాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మీకు నిఫ్టీలో చూపెడతాను. ఇది నిఫ్టీ ప్లేన్ చార్ట్ ఓపెన్ చేశాను. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. సో ఇండికేటర్ మీకు ఒకే ఇండికేటర్ అని చెప్పానుగా, ఆ ఇండికేటర్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపెడుతున్నాను. సో ఇక్కడ టైప్ చేయండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ డైనమిక్ అని ఒక ఇండికేటర్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది యాడ్ చేసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్, ఇదే సింపుల్ స్ట్రాటజీ. అండ్ ఆల్సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆటోమేటెడ్గా, అంటే మీకు మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి ఎలా డ్రా చేయాలో ఐడియా ఉండదు కదా. సో మీకు ఆటోమేటెడ్గా మీకు ఈ TradingView.comలో ఇండికేటర్ మీకు ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని ఈ యొక్క ఇండికేటర్ మీకు ఇలా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదే ఇండికేటర్ ఫ్రెండ్స్, మీరు ఈ ఇండికేటర్ యూజ్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఇది మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది సో చూపెడతాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నిఫ్టీ. సో ఈరోజు ఈ లాస్ట్ వర్కింగ్ డే అంటే నిన్న రోజు చూపెడుతున్నాను. చూడండి, నిఫ్టీ ఓపెన్ అయింది. సో ఈ లెవెల్ బ్రేక్ చేసింది. ఇది మనం రెసిస్టెన్స్ జోన్ అనుకునే ఈ లెవెల్ బ్రేక్ చేసింది. సో దీనిపైన ఎబో, సో సపోర్ట్ తీసుకొని ఇలా పైకి వెళ్తున్నప్పుడు మనం నిఫ్టీ కాల్ ఆప్షన్ బై చేయొచ్చు. సో చూడండి ఇలా. సో ఈ జోన్ నుంచి మళ్ళీ రివర్సల్ అయింది. మళ్ళీ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని చూడండి, నిఫ్టీ తీసుకొని ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని బ్రేక్ చేయలేకపోయింది. 1 or 2 times కిందకి వచ్చింది. ఇక్కడ బ్రేక్ చేసింది మళ్ళీ.
మీరు రెసిస్టెన్స్ లైన్ అనుకున్నా ఆర్ సపోర్ట్ లైన్ అనుకున్నా అనుకోవచ్చు. ఇది బ్రేక్ చేసిందంటే అప్ సైడ్ వెళ్ళింది. సో ఇలా అన్నమాట. సో ఈ ఏరియాలో నిఫ్టీ ఓపెన్ అయింది, ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళిందంటే మనకు కాల్ ఆప్షన్, మీరు అప్ సైడ్ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇట్లా డౌన్ రివర్సల్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయిందంటే పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో చూడండి, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఈ ఏరియాలో బ్రేక్ చేయకపోయింది, మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ చేయలేక డౌన్కి వెళ్ళింది. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. సో మనకి ఎలా తీసుకోవాలి, ఈ లైన్ కంటే ఎబో క్యాండిల్ యొక్క క్లోజ్ ఓపెన్ ఎబో ఉండాలి, ఎబోనే ఉండాలన్నమాట, అప్పుడు మనం కాల్ పొజిషన్. సో సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఒకటే ఇండికేటర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ డ్రా చేసుకోని అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి, డౌన్ఫాల్ అయింది. సో ఈ ఏరియాని ఈ లెవెల్లో బ్రేక్ చేసింది, ఇలా డౌన్ఫాల్ అయింది, ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుంటాం అన్నమాట. సో మనకి ఇక్కడ ఏ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది, ఏ ఏరియా సపోర్ట్ జోన్ ఉందో మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. చూడండి, 16,160 లెవెల్లో, 16,225 లెవెల్లో ఇలా మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడికి వస్తే ఈ లెవెల్లో మనకు రెసిస్టెన్స్ జోన్ కనపడుతుంది 16,354 లెవెల్లో. ఇది బ్రేక్ చేస్తే అప్ సైడ్, బ్రేక్ చేయలేకపోతే డౌన్ఫాల్. ఒకవేళ ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి కింద దీనికంటే బిలో వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ ఫాలో. మనకి సింపుల్ ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఇది. మీరు అప్ సైడ్ బ్రేక్ చేస్తే కాల్ ఆప్షన్, డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే పుట్ ఆప్షన్. అంటే కాల్ ఆప్షన్ అంటే మనకి బై సైడ్ వెళ్తున్నట్టు, డౌన్ సైడ్ వెళ్తే పుట్ ఆప్షన్. సో ఈ ఏరియాలో కూడా చూడండి, సో నిఫ్టీ ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది, పైకి వెళ్ళింది. అండ్ ఆల్సో ఈ ఏరియాలో కూడా చూడండి, ఇక్కడ నుంచి బ్రేక్ చేసింది, డౌన్కి వచ్చింది. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ మనకు రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అయింది చూడండి. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ. సో మీరు నేను వచ్చేసరికి నిఫ్టీలో చూపండి, ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. సో మీ అంతకు మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్స్ డ్రా చేసుకోలేని వారికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి చాలా బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఫ్రెండ్స్, సేమ్. సో ఇది ఒకసారి డిలీట్ చేస్తాను. సో చూడండి, నిన్న డేటే చూద్దాం. సో ఈ ఏరియాలో ఇక్కడ బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసే ఎబో ఓపెన్ అయితే, బ్రేక్ చేసి బిలో ఓపెన్ అయితే సేల్ పొజిషన్, బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. సో కాల్ ఆప్షన్ తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ తీసుకుని చూడండి, ఈ ఏరియా దాకా వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ఫాల్ అయిందంటే మనం పుట్ ఆప్షన్ బై చేస్తాం. మళ్ళీ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇలా అన్నమాట సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనకి ఇది డౌన్ సైడ్ బ్రేక్ చేస్తేనేమో పుట్ ఆప్షన్ బై చేస్తాం, అప్ సైడ్ బ్రేక్ చేస్తే కాల్ ఆప్షన్. సో ఇలా ఫ్రెండ్స్, మనకి మస్ట్ బ్రేక్అవుట్ చేయాలి, మస్ట్ ఎబో ఆర్ బిలో. సో ఇలా ఈ లైన్ బిలో బ్రేక్ చేసి బిలో ఓపెన్ అయిందిగా, మస్ట్ బిలో బ్రేక్ చేస్తే పుట్ ఆప్షన్ తీసుకుంటాం. అండ్ ఆల్సో ఎబో బ్రేక్ చేస్తే కాల్ ఆప్షన్ తీసుకుంటాం. సో మన ఎస్ఎల్ ఎలా పెట్టుకోవాలి, టార్గెట్ ఎలా పెట్టుకోవాలంటే ఈ ఏరియాలో మనం కాల్ ఆప్షన్ తీసుకున్నాం. సో ఎస్ఎల్ వచ్చేసరికి మనకి దీనికంటే బిలో, అంటే ఈ ఏరియాలో వచ్చింది 39,948, అంటే ఈ ఏరియా బిలో మనం ఎస్ఎల్ పెట్టుకోవాలి. అండ్ ఆల్సో టార్గెట్ వచ్చేసరికి మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్ లైన్ ఏడుందో ఆ ఏరియా వరకు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ స్టాక్స్లో కూడా చూద్దాం. సో మీరు 1 or 2 టైమ్స్ మీకు పేపర్ ట్రేడింగ్ చేయండి. సో పేపర్ ట్రేడింగ్ చేశాక మీకు పర్ఫెక్షన్ అనిపించిన తర్వాతనే మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, విప్రో కూడా మీకు ఓపెన్ చేసాను. ఇది వచ్చేసరికి ఈరోజు చూడండి, ఇలా వెళ్ళింది, ఓపెన్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, డౌన్ఫాల్ అయింది ఇక్కడ నుంచి, చూసారా. అండ్ ఆల్సో మళ్ళీ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. చూడండి ఈ రెండింటి మధ్యలో ఎన్నిసార్లు అప్ అండ్ డౌన్ మూమెంట్ ఎలా ఇచ్చిందో. సో మనకి ఈ ఏరియాలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ఈ లెవెల్ని ఇట్లా బ్రేక్ చేస్తే మాత్రం ప్యూర్గా అప్ సైడ్ వెళ్తుంది. మళ్ళీ 476 లెవెల్ ఉంది సపోర్ట్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అనేది మీ అంతకు మీరు డ్రా చేసుకోకపోయినా మీకు ఇలా ఒక ఇండికేటర్ అనేది చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఇది చాలా బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీకు చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకైనా ఆర్ పొజిషన్ వాళ్ళకైనా
పొజిషన్ స్టాక్స్ తీసుకోవాలనుకుంటే మీరు డే అయినా ఆర్ ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 15 మినిట్స్ అయినా 1 డే అయినా పెట్టుకోండి. సో అక్కడ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఒకవేళ బ్రేక్ చేసిందా, రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేస్తే అప్ సైడ్ మూమెంట్ ఉంది, డౌన్ సైడ్ సపోర్ట్ జోన్ బ్రేక్ చేస్తే డౌన్ ఫాల్ ఉంటుందని. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. అండ్ నెక్స్ట్ విప్రోలో చూపెట్టాను. నెక్స్ట్ స్టాక్ కూడా చూద్దాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా చూద్దాం ఒకసారి. సో మీరు ఒకసారి ఈ ఇండికేటర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డైనామిక్ అనేది యాడ్ చేసుకొని చూడండి. మీకే 1 or 2 టైమ్స్ మీరు రియల్ టైం ఫస్ట్ ట్రేడింగ్ చేసే బదులు పేపర్ ట్రేడింగ్ చేయండి 1 or 2 టైమ్స్. సో ఇలా స్టాక్స్ యాడ్ చేసుకొని చూడండి. సో ఈ ఏరియాలో చూడండి ఫ్రెండ్స్, మనకి ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. సో బ్రేక్అవుట్ అయ్యి ఎబో ఓపెన్ అయిందంటే అప్ ట్రెండ్ వెళ్తున్నట్టే. సో ఈ ఏరియాలో మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్, చూసారా, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయింది. సో ఇలా అన్నమాట. ఇలా రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ఫాల్ అయితేనేమో సేల్ తీసుకుంటాం, ఈ ఏరియాలో బ్రేక్ చేసింది అప్ సైడ్ వెళ్తేనేమో బై పొజిషన్, సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయితే బై పొజిషన్, ఇలా అన్నమాట. చాలా సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక సింపుల్ స్ట్రాటజీ. సో ఇది వచ్చేసరికి మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మార్కెట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాళ్ళకి ఆల్రెడీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ డ్రా చేసుకోవడం తెలుసు, బట్ ఇది వచ్చేసరికి ఆటోమేటెడ్ కాబట్టి మీరు రిస్క్ తీసుకునే అవసరం లేదు, ఆటోమేటిక్ మీకు ప్రొవైడ్ చేస్తుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ ఆల్సో క్లియర్లీ ప్రైస్ కూడా ఏ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది, ఏ లెవెల్లో సపోర్ట్ ఉంది కూడా మీకు చూపెడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన సింపుల్ బెస్ట్ స్ట్రాటజీ అనుకుంటా. సో మీకు ఒకే ఇండికేటర్, అంత కష్టమైన ఇండికేటర్ కాదు, అండ్ ఆల్సో చాలా సింపుల్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ వీక్ ఇంకొక సింపుల్ స్ట్రాటజీతో కలుద్దాం. అందుకే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇలాంటి సింపుల్ స్ట్రాటజీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. సో మీరు అవి మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్లో వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో ఈక్విటీ అంటే క్యాష్ సెగ్మెంట్లో, డెరివేటివ్లు వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ స్టాక్ ఆప్షన్స్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి, డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయబడేది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ వీక్ ఇంకో స్ట్రాటజీతో కలుద్దాం. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మీకు ఈ స్ట్రాటజీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.